హాయ్ వీవర్స్, వెల్కమ్ టు ఆదాన్ గ్యారేజ్. నేను మీ హోస్ట్ సుధీర్ రెడ్డి. ఇవాళ మనం ఒక స్పెషల్ కార్ రివ్యూ చేయబోతున్నాం. అండ్ ఈ కార్ చాలా మందికి ఎంతో ఇష్టం, ఎందుకంటే రీసెంట్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ కార్ పర్చేజ్ చేశారు. అండ్ ఈ కార్ ఏంటని అంటారా, రేంజ్ రోవర్ P250S. ఫంక్షనింగ్ పరంగా కార్ సూపర్ డూపర్గా ఉంది. అండ్ పవర్ స్టార్ మార్క్ కూడా కార్ మీదకి వచ్చింది కాబట్టి ఇక లేట్ చేయకుండా ఈ కార్ ప్రోమో చూసేయండి, మొత్తం రివ్యూ చేసేద్దాం. సో చూస్తున్నారండి, రేంజ్ రోవర్ వేలర్ ఇది అండ్ P250S మోడల్. అండ్ దీంట్లో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. ముఖ్యంగా రేంజ్ రోవర్లో ఉన్న బిగ్గెస్ట్ స్పెషాలిటీ ఏంటంటే కార్ మొత్తం టెస్టింగ్లో ఎంత క్రాష్ చేసినా సరే ఇన్సైడ్ కూర్చున్న ప్యాసింజర్స్కి చిన్న డ్యామేజ్ కూడా అవ్వకుండా అంత సెక్యూరిటీని అయితే ఇచ్చేశారు. అండ్ మెయిన్గా కార్ కూడా మీరు చూస్తున్నారు, లుక్ పరంగా మొత్తం ఐ ఆఫ్ అట్రాక్షన్ మాదిరి నిలబడేసిందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి రేంజ్ రోవర్ లోగో కనిపిస్తుంది అండ్ ల్యాండ్ రోవర్ లోగోస్ కూడా వచ్చేసాయి. అండ్ ఈ కార్లో ఉన్న బిగ్గెస్ట్ థింగ్స్ ఏంటంటే రన్నింగ్ పరంగా చాలా స్మూత్గా రన్ అవుతుంది. అండ్ దీనికి ఇంకా అట్రాక్టివ్ వేస్లో చాలా డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఎక్స్టీరియర్ పరంగా చూసుకుంటే అవుట్ సైడ్ వ్యూ చూస్తున్నారు కదండి, ఎంత బాగా ఇచ్చారు అట్రాక్టివ్గా. ఇక్కడ చూస్తున్నారా, రేంజ్ రోవర్ అని చిన్న లోగోస్ కూడా ఇచ్చేసారు టూ సైడ్. అండ్ మెయిన్గా కార్ ఇంత అట్రాక్టివ్గా ఎలా వచ్చిందంటే ఇంటీరియర్ ఫంక్షనింగ్ అనేది అంత అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. దీని ఇంజన్ కెపాసిటీ వచ్చేసి 1999cc 4 cylinders వస్తున్నాయి. అండ్ ఆన్ రోడ్కి వెళ్ళినప్పుడు మాత్రం ఫంక్షనింగ్ చాలా సూపర్గా ఉంటుంది. అండ్ మెయిన్గా 0.8 secondsలోనే ఇది 100 స్పీడ్ అందుకుంటుంది. అంత బాగా దీని ఇంజన్ అనేది ఫంక్షన్ అవుతుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫ్రంట్లో మనం చూసుకోవచ్చు LED DRL లైట్స్. అండ్ ఈ ఫంక్షనింగ్ విధానం కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి రేంజ్ రోవర్ సిగ్నేచర్ గ్రిల్ కూడా కనిపిస్తుంది. అండ్ అట్రాక్టివ్ పరంగా అంటే లైక్ ఒక కస్టమర్ వాకిన్ అయినప్పుడు అబ్బా ఈ కార్ని ఎందుకు కొనకూడదు అనే విధంగా అయితే వీళ్ళు చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ దీని ఇంజన్ కూడా దీనిలో ఏంటంటే పెట్రోల్ ఇంజన్ ఉంది, లైక్ డీజిల్ ఇంజన్ రెండు ఉన్నాయి. అండ్ మైలేజ్ పరంగా కూడా కార్ చాలా బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. అండ్ కింద మనం చూసుకోవచ్చు స్కిడ్ ప్లేట్స్ అనేవి చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవాలి. అండ్ ఇక్కడ కూడా ఒక చిన్న గ్రిల్ వచ్చేసింది. అండ్ ఇది ఏంటంటే 360 degrees కెమెరా కార్ విత్ 360 degrees రేర్ పార్కింగ్ సెన్సార్స్. ఇంకోటి ఏంటంటే విజువల్ పరంగా క్లారిటీ పరంగా చాలా బాగా ఫంక్షన్ అవుతున్నాయి కెమెరాస్ కూడా. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు సైడ్లో మామూలుగా చాలా కార్స్లో ఏంటంటే మనకి ఇక్కడ ఫాగ్ ల్యాంప్స్ వస్తాయి. అండ్ దీనికి ఏంటంటే నార్మల్ ఒక అట్రాక్టివ్ ఫినిషింగ్ అనేది ఇచ్చారని చెప్పుకోవచ్చు. సో చూస్తున్నా అండి, ఇంజన్ అండ్ అవుట్ సైడ్ లుక్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చారు. అండ్ ఫంక్షనింగ్ పరంగా కూడా చాలా సూపర్గా ఉంది. అంత లేని మన పవర్ స్టార్ ఎందుకు ఉంటారండి. అండ్ మెయిన్ ఏంటంటే హెవీ వెహికల్. సో ఈ కార్ ఆల్మోస్ట్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 4 crores పైనే ఉంది. బట్ ఇలాంటి కార్ని మనం పర్చేజ్ చేసుకున్నప్పుడు కూడా మనం అదే లగ్జరీని ఎంజాయ్ చేయాలి. ఇక్కడ మనం డ్రైవింగ్ చేసేటప్పుడు ఎంత స్మూత్గా కార్ రోడ్ మీద ఫంక్షన్ అవుతుందో అదే మనకు చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు టైర్స్ అన్ని ఆటోమేటిక్గా మనకు తెలిసిందే డిస్క్ బ్రేక్స్ వచ్చేసాయి. అండ్ టైర్ డైమెన్షన్ కూడా మనం చూసుకోవచ్చు 250/50 R20 టైర్ ఇది. అండ్ టైర్ గ్రిప్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ దీనికి వచ్చిన డిజైన్ అలాయ్ వీల్ డిజైన్ కూడా చాలా బాగుంది. మరీ ఓవర్ అంటే ఈ రోజుల్లో డైమండ్ కట్ ఇలాంటి అలాయ్ వీల్స్ వస్తున్నాయి, బట్ ఇలాంటి అలాయ్ వీల్ ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా అని చెప్పుకోవచ్చు. అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే డిజైన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక సైడ్ పార్ట్కి వస్తాయి. ఇప్పుడు మీకు ఒక థింగ్ చూపిస్తున్నాను. సో ఇక్కడ నా దగ్గర కీ ఉంది బట్ ఇక్కడ ప్రెస్ చేస్తే హ్యాండిల్ రావట్లేదు ఇలా అనుకుంటున్నారు కదా. సో ఫస్ట్ థింగ్ మనం కార్ ఇప్పుడు అన్లాక్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది అండి. ఇప్పుడు చూడండి, డైరెక్ట్ హ్యాండిల్ అనేది చేతికే వస్తుంది. సో సింపుల్గా బటన్ ప్రెస్ చేసి ఆటోమేటిక్గా మనం లోపలికి వెళ్ళొచ్చు. అండ్ ఇంకోటి, ఇది కార్ లోపల లాక్ చేసుకుంటే మాత్రమే లోపలికి వెళ్తుంది. సో ఇన్సైడ్ కూర్చున్నప్పుడు మనం కార్ ఖచ్చితంగా చైన్ లాక్ అనేది చేస్తాం, అప్పుడు ఇది క్లోజ్ అవుతుంది. అండ్ ఇక హ్యాండిల్ కూడా ఒక స్టైలిష్ అండ్ లగ్జరీ విధంగా కొంచెం ముందరికి రావడం. అండ్ ఇది ఒక డీసెంట్ మేనర్లో అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఒక చిన్న బటన్ కూడా ఉంది. సో డోర్స్ కూడా అంటే చాలా హార్డ్గా ఉంటాయని మీరు అనుకోవచ్చు, అలా ఏం లేదు, చాలా స్మూత్గా డిజైన్ చేశారు. అంటే లైక్ మనం డోర్ వేసినప్పుడు కూడా సౌండింగ్ అనేది కొంచెం నార్మల్గానే ఉంది తప్ప కొంచెం హార్డ్ పుష్ లాగా అయితే అనిపించట్లేదు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇన్సైడ్ అంటే ఈ గ్లాస్ దగ్గర మనకు వచ్చిన డిజైన్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. అంటే కొన్నిసార్లు గ్లాసెస్ ఇట్లా ఎడ్జెస్ తగిలి కొన్నిసార్లు స్క్రాచెస్ పడే ఛాన్సెస్ ఉంటాయి కదా, అలా ఏం లేకుండా చాలా బాగా డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ సైడ్ మిర్రర్స్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ దీని ఫంక్షనింగ్ కూడా చాలా బాగుందని చెప్పుకోవాలి. అండ్ ఇక్కడ పైన కూడా మనం చూసుకోవచ్చు సన్ రూఫ్ అనేది వచ్చేసింది. అండ్ సైడ్ కూడా ఒక బ్లాక్ గ్లాస్ డిజైన్ అనేది చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవాలి. అండ్ మెయిన్గా కార్ మొత్తం వైట్ బ్లాక్ కలర్లోనే చాలా అట్రాక్టివ్గా డిజైన్ చేశారు. అండ్ ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ కూడా ఉన్నాయి, బట్ మన పవర్ స్టార్ గారు వచ్చేసి ఇదే కలర్ పర్చేజ్ చేశారు. అండ్ ఇక్కడ మనం బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు ఒక అట్రాక్టివ్ వే ఆఫ్ డిజైనింగ్ అనేది వచ్చేసింది. అండ్ మెయిన్గా మీరు చూసుకోవచ్చు లైక్ ఒక ఫ్లోటింగ్ వాటర్ లాగా కార్ డిజైన్ కూడా ఇట్లా ఫస్ట్ లో ఉంది, తర్వాత హై అయింది, తర్వాత కొంచెం లో వచ్చింది, మళ్ళీ హై వచ్చింది, మరి ఎండ్కి వచ్చేసరికి లో అయిపోయింది. చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవాలి. సో చూస్తున్నా అండి ఎక్స్టీరియర్ పరంగా ఎంత బాగా కనిపిస్తుందో. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ కూడా LED టైల్ ల్యాంప్స్ వచ్చేసాయి. అండ్ ఇక్కడ మనకి చిన్న LED అంటే ఇండికేటర్స్ వేసినప్పుడు ఒక ఇండికేషన్ లైట్స్ అనేవి ఇచ్చేసారు. సో ఇది కూడా చాలా బాగా డిజైన్ చేశారని చెప్పుకోవాలి. అండ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది
కనిపిస్తుంది రేంజ్ రోవర్ వేలార్ P250S. సో ఈ లోగో పరంగా డిజైన్ పరంగా చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఎక్స్టీరియర్ పరంగా కూడా చాలా ఫోకస్డ్గా ఒక మంచి డిజైన్ అనేది అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయగలరని చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్గా ఇప్పుడు మనం లోపలికి వెళ్తే సో ఇప్పుడు ఆటోమేటిక్గా మీరు చూడొచ్చు బూట్ స్పేస్ కూడా చూసుకోండి. 558 లీటర్స్ బూట్ స్పేస్ ఇది. అండ్ ఎక్కడికి ట్రావెల్ చేసినా మనం ఈజీగా 5 సీటర్ కార్ ఇది, 5 పీపుల్ ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. అండ్ మనం ఇక్కడ లగేజ్ ఇట్లాంటివి క్యారీ చేసుకున్నప్పుడు కూడా ఇంత బూట్ స్పేస్ అనేది మనకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం ఇన్సైడ్ కూడా చూసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి నార్మల్గా చాలా కార్స్లో ఏంటంటే బ్యాక్ సైడ్ ఇలాంటిది ప్రొవైడ్ చేయరు, మనం సపరేట్గా కొనుక్కోవాలి. బట్ వీళ్ళు చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. సో ఇది కూడా మనకు అవసరం ఉంటే యూజ్ చేసుకోవచ్చు, లేదంటే రిలీజ్ చేయొచ్చు. సో ఇంటీరియర్ పరంగా చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి లోపల కూడా కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఏసీ ఫంక్షనింగ్ సిస్టమ్స్ అనేవి అరేంజ్ చేశారు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు మనకు స్పేర్ వీల్ అనేది కూడా ఇక్కడ వచ్చేసింది. సో చూస్తున్నానండి ఇంటీరియర్ పరంగా ఎంత అట్రాక్టివ్గా అనిపిస్తుంది. సో జస్ట్ బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. సో అంటే ఇలాంటి హై అండ్ లగ్జరీ కార్స్ మనం పర్చేజ్ చేసినప్పుడు మనకి ఎలాంటి ఫీల్ కావాలో అవన్నీ వీళ్ళు ప్రొవైడ్ చేశారని అయితే 100% చెప్పొచ్చు. అండ్ ఇటు సైడ్ మనం చూసుకోవచ్చు ఇది పెట్రోల్ కార్. అండ్ దీనికి పెట్రోల్ కెపాసిటీ వచ్చేసి టోటల్ 64 లీటర్స్ వరకు ఇది బేర్ చేస్తుంది. అండ్ మైలేజ్ పరంగా చాలామందికి డౌట్ ఉండొచ్చు, అరే ఇది టాప్ ఎండ్ కదరా మైలేజ్ ఎంత ఇస్తుంది 5 or 6 అని. సో ఆటోమేటిక్గా మైలేజ్ వచ్చేసి ఖచ్చితంగా అంటే 15 వస్తుంది, ఎక్కువ అంటే 16 to 17 అయితే వస్తుంది పర్ లీటర్కి ఖచ్చితంగా వస్తుంది. అండ్ ఇంకోటి దీనిలో డీజిల్ వేరియంట్ వచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫంక్షన్ కాబట్టి దాని మైలేజ్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ సైడ్ డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ కార్ని మనం చూసినప్పుడు కూడా ఒక కంఫర్ట్ ఫీలింగ్ అనేది 100% వస్తుంది. సో ఇప్పుడు లేట్ చేయకుండా అసలు రేంజ్ రోవర్ వేలార్ ఇన్సైడ్ ఎలా ఉంటుంది, అసలు దీని స్పెషాలిటీ ఏంటి, ఇంతేనా అని మీరు అనుకోవద్దండి. ఇన్సైడ్ వ్యూ ఒకసారి చూసేయండి. ఇంటీరియర్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. లేట్ చేయకుండా ప్రోమో చూసేయండి ఇన్సైడ్. సో మనం ఇప్పుడు రేంజ్ రోవర్ వేలార్ 250p నిజంగా కార్ మాత్రం సూపర్ డూపర్గా ఉంది. అండ్ ఇన్సైడ్ ఫంక్షనింగ్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్గా ఏంటంటే నేను 6 feet 2 inches ఉంటా హైట్, బట్ నాకు హైట్ ఇక్కడ చూసుకున్నా సెట్ అయిపోయింది. అండ్ ఇక్కడ కింద కూర్చున్నప్పుడు కూడా నాకు ఇంకా ఫ్రీగా ఉంది. అండ్ ఇంకా నేను సీట్ ఎన్నికి పుష్ చేసుకోవచ్చు, ఫార్వర్డ్ చేసుకోవచ్చు. సో ఈ ఆప్షన్స్ కూడా చాలా లగ్జరీగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం మెయిన్గా డోర్ పార్ట్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ చూసారు కదండి ఎంత స్మూత్గా ఫినిషింగ్ ఇచ్చారు లెదర్ అనేది. అండ్ ఇక్కడ ఇన్సైడ్ కూడా లైక్ ఒక హ్యాండ్ వర్క్ జరిగిన విధంగా అయితే ఈ డోర్ డిజైన్స్ అనేవి మనకి ఈజీగా కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ సైడ్ పార్ట్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఏసీ ఫంక్షనింగ్ కూడా ఇక్కడ ఒకటి ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకా ఇక్కడ ఒక ఏసీ ఫంక్షనింగ్ అనేది ఉంది. సో ఇంటీరియర్ పరంగా మొత్తం అంటే లైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు కో డ్రైవర్ కానీ డ్రైవర్ సీట్ కానీ ఎక్కడ కూడా డిస్కంఫర్ట్ అవ్వని విధంగా అయితే ఇంటీరియర్ బాగా డిజైన్ చేశారు. అండ్ లగ్జరీ పరంగా మాత్రం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని అయితే 100% చెప్పగలను. సో మెయిన్గా ఏంటంటే ఇంటీరియర్ పరంగా చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇంకోటి స్పెషల్ థింగ్ ఏంటంటే ఎవరైనా మ్యూజిక్ లవర్స్ ఉంటే మాత్రం వాళ్ళకి ఈ కారు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఇది మొత్తం 380 watts మెరిడియన్ స్పీకర్స్తో కవర్ అయిపోయింది. టోటల్ కార్లో 11 స్పీకర్స్ ఉన్నాయి. 11 స్పీకర్స్ అంటే మ్యూజిక్ ఎలా వస్తుందో మీరే చెప్పొచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు మెయిన్ డోర్ దగ్గర సో ఇక్కడ చైల్డ్ లాక్, చైల్డ్ అన్లాక్. అండ్ ఇక్కడ మోడ్స్ వచ్చేసాయి 1 2 3 మోడ్స్ వచ్చేసాయి. ఈ మోడ్స్ ఏంటంటే సో మనం కార్లో వచ్చినప్పుడు కొన్నిసార్లు సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత మనం మోడ్ 1 మోడ్ 2 మోడ్ 3 ఇలా మోడ్స్లో అడ్జస్ట్ చేసుకున్నప్పుడు మనం అదే విధంగా ఎవరైనా చేంజ్ చేసినప్పుడు వాళ్ళ పొజిషన్ 2 వస్తే 2 మోడ్ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా అదే సీట్ వస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు సైడ్ మిరర్స్ ఆపరేటింగ్ అనేది ఇచ్చేసారు. అండ్ ఇక్కడ మనకి మెయిన్ డోర్ విండోస్, పవర్ విండోస్ ఎలా ఆపరేట్ చేసుకోవాలో ఆ బటన్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో ఇదంతా అయిపోయింది. సో ఇక్కడ ఇట్ సైడ్ పార్ట్ కానీ మనం చూసుకుంటే సో ఆటో పార్కింగ్ సిస్టమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో పార్కింగ్ చేసుకున్నప్పుడు లైక్ ఆటోమేటిక్గా పార్కింగ్ చేసుకునే విధానం అయితే దీనిలో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకోటి ఇక్కడ మన క్రూజ్ కంట్రోల్ ఆప్షన్, బ్యాక్ సైడ్ డిక్కీ ఓపెన్ చేసే ఆప్షన్స్ కూడా బటన్స్ ఇచ్చేసారు. సో మెయిన్ ఏంటంటే ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కార్. అండ్ దీని బాడీ టైప్ వచ్చేసి ఎస్యూవీ. సో ఫంక్షనింగ్ పరంగా కూడా చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. స్టీరింగ్ దగ్గరకు వచ్చేసరికి సో చాలా కార్స్లో ఏంటి బటన్స్ వస్తున్నాయి, బట్ దీనిలో ఏంటంటే కొంచెం టచ్ టైప్లో చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు రెజ్యూమ్ సెట్ అని ఉంది. అండ్ ఇక్కడ క్యాన్సల్ ఒక ఆప్షన్ లాగా లిమ్ అని ఉంది. అండ్ ఇటు సైడ్ మనం చూసుకోవచ్చు వాయిస్ కమాండ్స్తో కార్ను ఆపరేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడండి ఇక్కడ ఒక బటన్ ప్రెస్ చేశాను, ఓపెన్ సన్ రూఫ్ అన్నాను. సో చూస్తున్నారు కదండి సన్ రూఫ్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మళ్ళీ బటన్ ప్రెస్ చేశాను, ఇంకా పూర్తిగా ఓపెన్ అవ్వకముందే క్లోజ్ సన్ రూఫ్ అంటున్నాను, చూడండి ఆటోమేటిక్గా రెస్పాండ్ అవుతుంది. ఇంత ఫాస్ట్గా వాయిస్ని రికగ్నైజ్ చేస్తుందంటే అక్కడే మనకు అర్థమవుతుంది రేంజ్ రోవర్ స్పెషాలిటీ. అండ్ ఇక్కడ స్టీరింగ్ కూడా చూసుకోవచ్చు. ఇది స్టీరింగ్ ఏంటంటే మెయిన్గా మనం కార్ ఫంక్షనింగ్
ఆన్లో ఉంటేనే స్టీరింగ్ మూవ్ అవుతుంది, ఇంజన్ ఆఫ్లో ఉంటే మాత్రం స్టీరింగ్ అస్సలు కదలదు. సో స్టేబుల్గా ఉంటుంది. ఈ ఆప్షన్ అయితే చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ మనం చూసుకోవచ్చు, ఇక్కడ మనకి గేరింగ్ సిస్టమ్ది కూడా ఇచ్చేసారు. సో ట్రెండీ ఇదంతా. బట్ ఏంటంటే వీళ్ళు ఎప్పటి నుంచో మార్కెట్లో ఉన్నారు, లీడింగ్ కాబట్టి వీళ్ళు ఎప్పుడో ఇలాంటి మోడల్స్లో ఇలాంటి ఆప్షన్స్ అనేవి ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోటి ఇక్కడ మనం చూసుకోవచ్చు, సో ఇక్కడ లైట్ అడ్జస్ట్మెంట్ అనేది డిఫరెంట్ ఆప్షన్స్లు ఇచ్చేసారు. సో మనం ట్రావెలింగ్ అప్పుడు ఎంత లైట్ కావాలి, మనకు ఎంత ఫోకస్ ఉంటే ఈజీగా డ్రైవ్ చేస్తామో అంతవరకు మనం ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఇటు సైడ్ మనం చూసుకుంటే వైపింగ్ సిస్టమ్ కూడా బాగా ఇచ్చేసారు. అండ్ ఇంకా ఇప్పుడు మీరు స్టీరింగ్ చూస్తున్నారు కదండి, చాలా స్టీరింగ్స్లో ఏంటంటే టెలిస్కోపిక్ వస్తుంది. దీనిలో టెలిస్కోపింగ్ ఉందో లేదో తెలియదు కదా. ఇప్పుడు మీరు చూడండి, స్టీరింగ్ మొత్తం కిందికి వచ్చేసింది కదా. సో ఇప్పుడు నేను రైజ్ చేస్తున్నాను, బటన్ ప్రెస్ చేసి ఆటోమేటిక్గా లేస్తుంది చూడండి. సో దీని ద్వారా మనం ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి, నేను పైకి స్టీరింగ్ అడ్జస్ట్ చేస్తున్నాను, కిందికి అడ్జస్ట్ చేస్తున్నాను. సో టెలిస్కోపిక్ స్టీరింగ్ ఆప్షన్ కూడా చాలా మోడర్న్గా ఇచ్చారని అయితే నేను 100% చెప్తున్నాను. అండ్ మొత్తం కార్లో 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. సో సేఫ్టీ పరంగా ఎంతైనా క్రష్ కానీ కార్ ఇన్సైడ్ కూర్చున్న వాళ్ళకి డ్యామేజ్ అవ్వదని నేను 100% హామీ ఇస్తున్నాను. ఈ వెహికల్ మెయిన్గా చాలా టెస్టింగ్స్ జరిగే మార్కెట్లోకి వచ్చింది. అండ్ దీనికి ఉన్న స్పెషాలిటీ అది ఒక్కటని నేను 100% చెప్తున్నాను. అండ్ ఇక్కడ ఫ్రంట్లో కూడా మనం చూసుకోవచ్చు, ఒక లెదర్ టైప్ ఆఫ్ ఫినిషింగ్ అనేది చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇక్కడ మెయిన్గా మనం డిస్ప్లేలో కూడా చూసుకోవచ్చు, ఇక్కడ ఆప్షన్స్ కూడా చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవాలి. అండ్ కార్ ఫంక్షనింగ్ మొత్తం మనకి ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తుంది. అండ్ దీనికి మొత్తం 3 మానిటర్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఒక మానిటర్ చూస్తున్నారు కదండి, ఇది ఒక టచ్ ప్యాడ్ అనేది ఇచ్చేసారు. అండ్ ఇంకోటి ఏసీ ఫంక్షనింగ్ కోసం ఒక స్పెషల్ టచ్ ప్యాడ్ ఇచ్చేసారు. అండ్ ఇంకా కిందకి వచ్చేసరికి నార్మల్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. సో ఫస్ట్ ఇక్కడికి వచ్చేసరికి మనం ఈజీగా చూడొచ్చు, ఇక్కడ నావిగేషన్స్, మీడియా, ఫోన్ ఆప్షన్స్ అండ్ పార్కింగ్, 360 డిగ్రీ కెమెరా, ప్రతి ఒక్క ఫంక్షనింగ్ అనేది చాలా క్లియర్గా ఇచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ దీని టచ్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది, నిజంగా చాలా బాగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ దీనికి మన ఫోన్ కూడా ఈజీగా కనెక్ట్ చేసుకొని మనం దాని ద్వారా కూడా నావిగేషన్స్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్గా కిందికి వచ్చేసరికి మీకు చాలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ సిట్టింగ్స్, వెహికల్, క్లైమేట్ జోన్. సో ఇదేంటంటే క్లైమేట్ కంట్రోల్ అనమాట. ఇప్పుడు నేను ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నా, సో హెవీగా రెయిన్ పడుతుంది, రెయిన్ పడేటప్పుడు నాకు కొంచెం డ్రైవింగ్ అనేది డిస్టర్బ్గా ఉంది. సో క్లైమేట్ కంట్రోల్లో నేను వెదర్ అనేది ఇలా ఉందని చెప్తే ఆటోమేటిక్గా కార్ కూడా అదే మోడ్లో రన్ అవుతుంది, ఫంక్షనింగ్ కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా దాన్ని బట్టి వేరియస్ టైప్ ఆఫ్ క్లైమేట్స్ బట్టి మనం ఆ మోడ్స్ అనేవి చేంజ్ చేసుకుంటాము. అండ్ ఇక్కడ మనకు వెహికల్ అని కనిపిస్తుంది, ఇక్కడ వెహికల్ మీద ప్రెస్ చేస్తే మొత్తం కార్ ఎలా ఫంక్షనింగ్ అవుతుంది, ఎక్కడన్నా ఏమైనా డ్యామేజ్ ఉందా, లేకుంటే కార్ ఫంక్షనింగ్లో ఎంతవరకు స్టెబిలిటీ ఎలా ఉంది, ప్రతి ఒక్క ఆప్షన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ప్రతిదీ మనం ఈజీగా ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. ఈకో సిస్టమ్ కానీ, డ్రైవింగ్ మోడ్స్ కానీ, ఇక్కడ స్నోఫాల్లో కానీ, లేకుంటే ఎక్కడైనా హిల్లీ ఏరియాస్ వెళ్ళినా కానీ, డెజర్ట్స్కి వెళ్ళినా కానీ, సో మీరు ఎక్కడికైనా ఈ వెహికల్లో ట్రావెల్ చేయొచ్చు అనేది అయితే నాకు 100% చెప్తున్నాను. అండ్ ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఒకటి వచ్చేసి ఏసీ సిస్టమ్ అనమాట. సో ఏసీ ఫంక్షనింగ్ అనేది, ఆపరేటింగ్ అనేది మొత్తం ఇక్కడ నుంచే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు ఒకటి కనిపిస్తుంది ఈకో అని. సో ఇదేంటంటే మోడ్, ఇప్పుడు నేను ఒక ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు శాండ్ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకుంటే శాండ్ ప్రోగ్రామ్ ఇప్పుడు సెలెక్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ మడ్ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఎక్కడికైనా మనం ట్రావెల్ చేసినా మనం ఈకో మోడ్, స్పోర్ట్స్ మోడ్స్ ఇలాంటివి పెట్టుకుంటాం కదండి, ఆ మోడ్ సిస్టమ్ అనేది ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ మనకు క్లియర్గా దాని ఫంక్షనింగ్స్ అనేది కూడా నీట్గా డిస్ప్లే చేశారు. సో ఇక్కడ ఇవి టచ్ ద్వారా కూడా పనిచేస్తున్నాయి, ఇది మనకి ఈజీగా అర్థమైపోతుంది. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఒక గేర్ రాడ్ కూడా ఉంది. దీని ఫంక్షనింగ్ కూడా చూసారు కదండి, నేను ఇంజన్ ఆన్ చేస్తే ఇది టాప్కి వస్తుంది, మనం బండి ఆఫ్ చేసినప్పుడు ఇది లోపలికి వెళ్తుంది. అండ్ ఇక్కడ మనకి పార్కింగ్, రివర్స్, న్యూట్రల్, డ్రైవ్ మోడ్, స్పోర్ట్స్ మోడ్, ఈ ఫంక్షన్స్ కూడా ఇచ్చేసారు. అండ్ ఇదేంటని అనుకుంటున్నారా, సో ఏసీ ఫంక్షనింగ్ లో చాలా కార్స్ ఏంటంటే ఫ్రంట్ లో మనం పెట్టుకుంటుంటాము ఏసీది, లైక్ ఒక మంచి ఫ్రాగ్రెన్స్ రావాలని చెప్పేసి. సో అలాంటి ఫ్రాగ్రెన్స్ అనేది ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా మనం ఏదైనా యాష్ డ్రాప్ చేయడానికి ఒక ఆప్షన్ ఇచ్చేసారు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు సైడ్ లో కూడా, సో ఇక్కడ కూడా ఒక బూట్ స్పేస్ వచ్చేసింది. ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా స్లాట్స్ ఉన్నాయి. అండ్ ఎవరైనా మెమరీ కార్డ్స్ కానీ, లేకుంటే స్లాట్స్ అంటే ఎస్డి కార్డ్ స్లాట్స్ క్యారీ చేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళు ఈజీగా ఇందులో డిస్ప్లే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం దాన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. సో మొత్తంగా రేంజ్ రోవర్ వేలార్ చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇంటీరియర్ ఫంక్షనింగ్ పరంగా సూపర్ అంటే సూపర్. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఒక మిర్రర్ అనేది ఇచ్చేసారు. దీన్ని ఏంటంటే బ్యాక్ సైడ్ నుంచి వెహికల్స్ మనం చూసుకోవచ్చు, ఇది చాలా కార్స్లో కూడా మనం చూసింటాం. అండ్ ఇంకా మనకి ఏంటంటే ఇక్కడ లైటింగ్ ఫంక్షన్ కూడా ఇచ్చేసారు. సో మనం సన్ రూఫ్ యాక్టివేట్ అంటే హ్యాండ్తో కూడా సన్ రూఫ్ ఓపెన్ చేసుకునే విధానాన్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో మొత్తంగా చూస్తున్నానండి, రేంజ్ రోవర్ సూపర్ డూపర్గా ఉంది వేలార్ కార్. అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఈ కార్ ఎందుకు నచ్చింది అనేది ఈజీగా అర్థమవుతుంది. అంత లేని మార్కెట్లో ఇలాంటి కార్ని మన పవర్ స్టార్ తీసుకోరు కదా. అండ్ ఈ కార్లో ఉన్న బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే ప్రతి సీట్ కూడా చాలా హైగా, మోడ్రన్గా, ఒక జెన్యూన్ ఫ్యాబ్రిక్ లెదర్తో బాగా తయారు చేశారని చెప్పుకోవచ్చు. మీరు సీట్ ఫంక్షనింగ్లో చూసుకోండి ఎంత బాగా డిజైన్ చేశారు అండ్ ఎంత స్మూత్గా ఉంది, మనకి ఈజీగా అర్థమైపోతుంది. సో ఈ లెదర్ ఫినిషింగ్ అనేది ఈ కార్కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ టచ్ కీప్యాడ్స్ కానీ, లేకుంటే ఏసీ ఫంక్షనింగ్ కానీ, స్టీరింగ్ దగ్గర మనం యూజ్ చేసేటప్పుడు కానీ ప్రతి ఒక్కటి చాలా అట్రాక్టివ్ వేలో బాగా డిజైన్ చేశారని అయితే నేను 100% చెప్పగలుగుతున్నా. అండ్ ఈ కార్ బ్యాక్ సైడ్ కూడా ఏంటంటే సింపుల్ గా మనకి ఏసీ ఆపరేటింగ్ అనేది ఇచ్చేసారు, ఛార్జింగ్ స్లాట్స్ పెట్టుకోవడానికి ఒక చిన్న ఫంక్షనింగ్ అనేది ఇచ్చేసారు. సో చూసా అండి, మొత్తం రేంజ్ రోవర్ చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. అండ్ ఈ మోడల్ మార్కెట్ లో చాలా సక్సెస్ఫుల్. ప్రజెంట్ ది నెక్స్ట్ షోరూమ్ ప్రైస్ 4 crores పైన ఉంది. బట్
మన ఎస్కే కార్స్ లాంచ్ వాళ్ళు అయితే దీన్ని తక్కువ అంటే 1 crore ఇవ్వాలని డిసైడ్ అయిపోయారు. సో ఈ ప్రైస్ కూడా నెగోషియబుల్. మన ఆదాన్ కస్టమర్స్ ఎవరైనా ఈ షోరూమ్కి విజిట్ చేయాలనుకుంటే హ్యాపీగా విజిట్ చేయండి. నేను ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో షోరూమ్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను. అండ్ మన ఆదాన్ సబ్స్క్రైబర్స్ కోసం ఒక కూపన్ కోడ్ ఇచ్చారండి. సో ఆ కూపన్ కోడ్ కనుక మీరు ఇక్కడ యూజ్ చేస్తే మీకు ఈజీగా కొనే దాంట్లో డిస్కౌంట్ కూడా వస్తుంది. అండ్ ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను మెన్షన్ చేస్తాను. సో కార్ రివ్యూస్ పరంగా కానీ లేకుంటే మీరు ఏమైనా అప్డేట్స్ అడగాలనుకుంటున్నా మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా అడగొచ్చు. అండ్ మీరు ఎవరికైనా ఒక ఫేవరెట్ కార్ ఉంది, మీ ఫేవరెట్ కార్ ఏదైనా సరే కమెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి. 100% ఎక్కువ కమెంట్స్ ఏ కార్కి వస్తాయో ఆ కార్ తప్పకుండా రివ్యూ చేస్తాము. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ us ఫర్ సో లాంగ్ టైమ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ తెలుగు.